ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేని వాక్యం ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగ చేయననుకొని అతనికి నోవహు అను పేరు పెట్టెను. ఈ దినం మనం లెమెకు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా లెమెకు గారు దేవుడిచ్చిన ఆశీర్వాదంను గుర్తుంచుకున్నారు. అదేంటంటే పాపమునకు ప్రతిగా దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చారు. అసలు పాపం ఏంటి, ఏ విధంగా ప్రారంభమైంది అని కనుక మనం చూసుకున్నట్లయితే, మొదటిగా ఎనోషు గారు యెహోవా సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. ఆయన ప్రార్థనకు కారణం ఏంటంటే, తన తాతగారు ఒక పాపం చేశారు, ఒక మనిషిని చంపారు. ఆ మనిషిని చంపినందుకు శ్రమ తనకు కలుగుతుందని చెప్పబడి ఆలోచన తన్ను ఇబ్బంది పెట్టింది. ఆ ఆలోచనను తన మనవనికి చెప్పి ఉండవచ్చు. ఆ ఆలోచన బట్టి దేవా, ఈ శాపంను మా మీదకి తీసుకురావద్దని ప్రారంభించాడు. ఆ ప్రార్థన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పాపము అని గ్రహించే హృదయాన్ని దేవుడు లెమెకు గారికి ఇచ్చాడు. మన జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయేమో. ఆ దినాల్లో అంత సమయం పట్టింది, కానీ ఈ దినాల్లో దేవుడు నువ్వు పాపం చేసిన వెంటనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ పాపమునకు మనం లోబడుతున్నాం, దేవునికి లోబడుతున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేమున్న బంధకముల నుండి విడిపింపండి. ఇసే పాపం అని గుర్తించే శక్తిని మాకు అనుగ్రహించండి. మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన నజరేయుడు మా ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ కొద్ది వాక్యంను దీవించునుగాక. ఆమెన్.